మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జ్లు, ప్రభరీలు, కన్వీనర్లతో నేతలు భేటీ కానున్నారు. సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ పై చర్చించనున్నారు. రాష్ట్రంలోని 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంట్కు పొలిటికల్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించారు. మిగిలిన 8 పార్లమెంట్లకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలకు బాధ్యతలు ఇచ్చారు. పార్లమెంటు ప్రభారీలు, కన్వీనర్లను అధిష్టానం సూచనతో బీజేపీ రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు మార్చి 1 లోపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలని కమలనాథులు సూచించారు. వాల్ రైటింగ్స్, హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బన్సల్ ఆదేశించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే 2 సార్లు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సభల్లో పాల్గొంటారు మోడీ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుందని తెలుస్తుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలపైనే ఫోకస్ చేస్తారని సమాచారం. వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే బీజేపీ రాష్ట్ర పార్టీకి సంబంధించి ఈరోజు కీలక భేటీ జరగనుంది. అయితే 2 రోజుల భాగంగా నిన్న బీజేపీ అధ్యక్షుడు ఏదైతే కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మొదటి రోజు సునీల్ బన్సల్ తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో పాటు ముఖ్యులు హాజరయ్యారు. అయితే నిన్న 6 అంశాలకు సంబంధించి 6 కమిటీలకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా ఈ చర్చ జరిగింది. అయితే ఈ రోజుకు సంబంధించి బీజేపీ కోర్ కమిటీ ఈ రోజు మీటింగ్ జరుగుతుంది. అంటే ఈ మీటింగ్ చాలా బీజేపీకి సంబంధించి చాలా కీలకంగా ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సంబంధించి ఈ మీటింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నం పార్లమెంటు పొలిటికల్ ఇన్ఛార్జీలతో పాటు ప్రభావరి, అదేవిధంగా కన్వీనర్లతోటి ఈ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ఈ రోజు అటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్తో పాటు ఇటు సునీల్ బన్సల్ ముఖ్య నేతలందరూ పాల్గొంటారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు కిషన్ రెడ్డితో పాటు ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులందరూ ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ ప్రధానంగా ఈ రోజు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రోడ్ మ్యాప్ కు సంబంధించి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోడ్ మ్యాప్ ద్వారా ఎమ్మెల్యేలకి కీలక బాధ్యతలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యేలకు కూడా కీలకంగా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా 8 మంది బీజేపీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఎమ్మెల్యేలకి బాధ్యతలు అప్పచెప్తారు. ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మరొక పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జి కూడా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. మిగిలిన 8 పార్లమెంట్కి మొత్తం ఏదైతే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా ఈ అన్ని పార్లమెంట్ స్థానాలకు ముఖ్యమైన నాయకుల్ని ఈ ఇన్ఛార్జీలుగా అప్పచెప్పే అవకాశం ఉంది. అయితే మొత్తం మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు కూడా ఈ బాధ్యతలు అప్పచెప్తారు. మరోవైపు పార్లమెంట్ ప్రభావాలను, కన్వీనర్లను కూడా నియమించే అవకాశం ఉంది. అయితే ఈ అన్ని మార్చి 1వ తేదీలోపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పబ్లిసిటీ కార్యక్రమాలు ఏదైతే ఇప్పటికే ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు కావచ్చు, తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి స్థాయిలో ప్రచారం జరగలేదు. ఆ పథకాలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పథకాలుగా మలుచుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి అలా జరగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కింది స్థాయి వరకు చేరే విధంగా కూడా రూట్ మ్యాప్ తో పాటు ముఖ్యంగా దాని గురించి చర్చించే అవకాశం ఉంది. ఇదంతా దీంతో పాటు మొత్తం ఈ వాల్ రైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా నిన్న ఇటు కిషన్ రెడ్డితో పాటు సునీల్ బన్సల్, ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన కమిటీ సమావేశంలో అంటే తీర్మానం చేసే పరిస్థితి. అంటే మొత్తంగా రానున్న 2 నెలల్లో మొత్తం దీనికి సంబంధించి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఇటు 2 దఫా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ 2 ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఈ సభలకు హాజరయ్యే విధంగా కూడా ప్రణాళిక రూపొందించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారికంగా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగనున్న ఈ సమావేశం, ఈ పార్లమెంటరీ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం మాత్రం కీలకంగా బీజేపీకి మారనుందని చెప్పొచ్చు. సంతోష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.